నమస్కారం అండి. నా పేరు ముకుందరాజ్, యోగా మాస్టర్. 10 years నుంచి ఫీల్డ్లో ఉన్నాను. కుండలి యోగా, శక్తిపాతం, మెడిటేషన్ అని చెప్తున్నానండి. ఆయుర్వేద మెడిసిన్ ఇస్తూ సేవలు చేస్తున్నానండి. అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి వర్ణముద్ర గురించి డిస్కస్ చేద్దామండి. వర్ణముద్ర పంచభూతాల్లో చాలా ఇంపార్టెంట్ ఉందండి. వర్ణముద్రకి శివపురాణంలో మహాదేవుడు కూడా అదే చెప్పడం జరిగింది. పంచభూతాల్లో అన్నిటికన్నా ప్రాముఖ్యత వర్ణముద్రకు ఉందండి. ఈ వాటర్కు ఉంది. ఎందుకంటే ఈ సృష్టిలో 70% వాటరే, మన శరీరంలో 70% వాటరే ఉంది. కాబట్టి మహాదేవుడు చెప్పిన ప్రకారమే ఈరోజు యోగా, ప్రాణాయం, మెడిటేషన్, కుండలి యోగా సర్వం జరుగుతున్నాయండి. తర్వాత మన పతాంజలి యోగా సైన్స్ ప్రకారం 5,000 సంవత్సరాల కింద నుండి మనకు క్రియాయోగ ప్రకారము తపస్, స్వాధ్యాయ, ఈశ్వర ప్రతిధ్యాన. ఇక్కడేంది స్వాధ్యాయ అంటే ప్రాణాయం. పతాంజలి సైన్స్ ప్రకారమే ఆ స్వాధ్యాయ మనం ఈరోజు ప్రాణాయం చేస్తున్నాం. ప్రాణాయం ఏ విధంగా చేయాలి, ఎందుకు చేయాలి? ప్రాణాయం ఎగ్జాంపుల్ ఈ విధంగా అనుకోండి. ఏ వేలు ఈ వేలుకు పెట్టినా కూడా ఈరోజు మనం వర్ణముద్ర కాబట్టి ఈ విధంగానే పెట్టాలి. ఈ విధంగా పెట్టకూడదు. ఈ విధంగా పెడితే రాంగ్. ఏదొచ్చినా మన బొట్టన వేలికి కింద ఉండాలండి. ఈ విధంగా ఉండడం వల్ల మనకి ఇక్కడ ఆక్యుపేషన్ పాయింట్స్ స్టిమ్యులేట్ అయ్యి ఇక్కడ మనకు వైబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఈ విధంగా పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే వర్ణముద్ర యాక్టివేట్ అవుతుంది. మన వేలు చివరిలో ఆత్మ నివాసం ఉంటుంది. అందుకే ఇక్కడ తొందరగా మనకి వైబ్రేషన్స్ వస్తాయి. ఇవే స్టిమ్యులేషన్ పాయింట్స్. అందుకనే మనం ఈ విధంగా పెట్టేసి చేయాలండి. ఈ 3 fingers ఎనర్జీని తీసుకొని 2 fingers ఈ విధంగా పెట్టడం వల్ల మనకి మ్యానిపులేషన్ లోపల ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అయితే మహాదేవుడు చెప్పిన ప్రకారం పంచభూతాల్లో ముఖ్యమైనది వరుణ అంటే వాటర్. అయితే ఆ విధంగానే మనము అమ్మవారికి కూడా లలిత సహస్రనామంలో పంచకోశ స్థిత్యై నమః, దశముద్రాయై నమః, కుండలీ శక్తి నిలయాయ నమః, కుండలీ శక్తి వేదిన్యై నమః. ఆ విధంగా ఈరోజు దశముద్రలో ఒక ముద్ర గురించి మనం చూద్దాం. అదే వచ్చేసి వర్ణముద్ర. అయితే వర్ణముద్ర ఎవరు చేయొచ్చు, ఎవరు చేయొద్దు? వర్ణముద్ర చేయని వాళ్ళు ఎవరు చేయొద్దంటే కఫం ఉన్న వాళ్ళు చేయొద్దండి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకు కఫం చెస్ట్లో బాగా నిండి ఉంటుంది కాబట్టి వాళ్ళు చేయొద్దు. తర్వాత పిత్తం వాళ్ళు ఒక 5 minutes చేయొచ్చండి. వాతం వాళ్ళు ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. ఎందుకంటే వాతానికి కంపల్సరీ చేయాలండి. తర్వాత మళ్ళీ ఈ పంచభూతాలు మన శరీరంలో ఎక్కడెక్కడ పాయింట్స్ ఉన్నాయో చూసుకుందామండి. ఫస్ట్ మనకి అగ్ని వచ్చేసి ఇక్కడ వచ్చేసి సోలార్ ప్లెక్సస్. అంటే సోలార్ ప్లెక్సస్ డైజెస్టివ్ సిస్టమ్. దీన్ని మనం సూర్యగ్రంథి కూడా అంటాం. ఇక్కడ వచ్చేసి మనకి జీర్ణరసం రిలీజ్ అవుతుంది. ప్రతి 4 గంటలకు ఒకసారి జీర్ణరసం రిలీజ్ అవుతుంది. దాన్నే మనం సిక్రేషన్ ఆఫ్ యాసిడ్ అనొచ్చు, జీర్ణ జఠరసం కూడా అనొచ్చు. తర్వాత మనకి అగ్నిముద్ర స్టమక్లో, సూర్యగ్రంథి, వాయువు వచ్చేసి మనకి చెస్ట్లో ఉంటుంది. తర్వాత ఆకాశం వచ్చేసి కణజాలం మధ్యలో ఉన్న గ్యాపే ఆకాశతత్వం. తర్వాత పృథ్వీతత్వం మనకి అస్థిపంజరం. అంటే మనకి 206 జాయింట్స్, 206 జాయింట్స్ ఉంటాయండి. ఆ జాయింట్ సమూహమే మనకి భూమి. తర్వాత మనకు వచ్చేసి వరుణ వల్ల, ఈ వాటర్ వల్లే మనం ఈరోజు మాట్లాడగలుగుతున్నాం, నిలబడగలుగుతున్నాం, నడవగలుగుతున్నాం. ఈ వాటరే మనకు కారణం అండి. అయితే ఈ వాటర్ ఎక్కువైన ప్రాబ్లమే, తక్కువైన ప్రాబ్లమే. ఏం జరుగుతుందంటే కఫం వాళ్ళు వర్ణముద్ర చేయడం వల్ల వాటర్ బాడీలో ఎక్కువ అవుతుంది. ఎక్కువ అవడం వల్ల ఏం జరుగుతుందంటే జాయింట్స్లో స్వెల్లింగ్ రావడం జరుగుతుంది. అందుకనే వాళ్ళు చేయొద్దండి. అయితే నార్మల్ వాళ్ళు, వాతం వాళ్ళు ఎప్పుడైనా చేయొచ్చండి. కఫం వాళ్ళే చేయొద్దు, పిత్తం వాళ్ళు ఓకే చేయొచ్చు. అయితే మనకి వర్ణముద్ర చేయడం వల్ల లాభాలు ఏంటో చూద్దామండి. వర్ణముద్ర చేయడం వల్ల మనకి బ్లడ్ ప్యూరిఫికేషన్ అవుతుంది, కొలెస్ట్రాల్ తగ్గిపోతున్నాయి, హార్ట్ ప్రాబ్లం తగ్గిపోతుంది, మనకి యూరిక్ యాసిడ్ లెవెల్ కూడా తగ్గుతున్నాయి. ఎందుకు యూరిక్ యాసిడ్స్ లెవెల్ తగ్గుతున్నాయి అంటే మనకు వాటర్ బాడీలో తగ్గడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు కాన్స్టిపేషన్, మోషన్ ఫ్రీ అవ్వదండి. అక్కడ ఏం జరుగుతుంది, మన బాడీ లోపల యూరిక్ యాసిడ్స్ లెవెల్ పెరుగుతున్నాయి. దానివల్ల మనకి కిడ్నీ డిజార్డర్స్, హార్ట్ డిజార్డర్స్, లివర్ డిజార్డర్స్ కూడా వస్తున్నాయి. ఏ విధంగా అంటే ఇప్పుడు మనకి
వాటర్ లెవెల్ కరెక్ట్ లేకుంటే దోషం ఉంటే మనకి లివర్ సిరోసిస్ అంటే ఒళ్ళంతా దురదలు, ఒళ్ళంతా గీక్కోవడం ఆ విధంగా ఉంటుందండి. ఈ వర్ణ ముద్ర వేయడం వల్ల మనకి లివర్ సిరోసిస్, లివర్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, బీపీ ప్రాబ్లం, బ్లడ్ సర్క్యులేషన్, కొలెస్ట్రాల్ ఇవన్నీ తగ్గుతున్నాయి. మళ్ళీ ప్లస్ మన లోపల డ్రైనెస్ వస్తుందండి. ఎప్పుడు వస్తుంది? వామిటింగ్ చాలా జరిగినప్పుడు, మోషన్స్ బాగా అయినప్పుడు మన లోపల డ్రైనెస్ వస్తుందండి. ప్లస్ ప్రోస్టేట్ గ్లాండ్ బాగా యాక్టివేట్ అయినప్పుడు, అది వీక్ అయినప్పుడు కూడా ఏమవుతుందంటే ఓవర్ యాక్టివ్ యూరినల్ బ్లాడర్ యాక్టివేట్ అయిపోయి మనకి చీటికి మాటికి యూరిన్ రావడం వల్ల కూడా మన బాడీలో మన వాటర్ శాతం తగ్గిపోయి అక్కడ డ్రైనెస్ వస్తుంది. అటువంటి దాన్ని కూడా మనం ఇక్కడ వర్ణముద్రతో మనము కవర్ చేయొచ్చండి. మళ్ళీ మనకి డ్రైనెస్ కూడా మామూలుగా వాటర్ శాతం తగ్గినప్పుడు బాడీలో డ్రైనెస్ వస్తుంది. ఆ డ్రైనెస్ కూడా మనము వర్ణముద్ర వల్ల కొరతను తీర్చొచ్చండి. ఫేస్లో, ఐస్లో పెదవులు ఆరిపోవడం, గొంతు ఆరిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయండి. మనం వర్ణముద్ర వేయడం వల్ల ఇవన్నీ మనము సాల్వ్ చేసుకోవచ్చండి. ఎన్ని లాభాలు ఉన్నాయండి. అయితే వర్ణముద్ర ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఈ విధంగా పెట్టండి. వర్ణముద్ర ఈ విధంగా ఉండాలండి. ఇవి బొటనవేలు పైకి, ఎదు కిందకి వర్ణముద్ర ఈ విధంగా చేయండి. ఈ విధంగా పెట్టేసి మీరు మినిమం 20 to 40 minutes ఉండాలండి. దీని లాభాలు ఇందాక మనం చెప్పుకున్నాం. పంచభూతాల్లో ఇది ముఖ్యమైన భూతం. అయితే మనం పంచభూతాల్లో ఇక్కడ దాకా వచ్చామండి. మనకు సోలార్ ప్లెక్సస్, సూర్యగ్రంథి అనుకున్నాం. తర్వాత కణజాలం మధ్యలో ఉన్నది మనకి ఆకాశతత్వం అనుకున్నాం. అయితే ఏ భూతం తగ్గినా కూడా మనకి బాడీలో కనపడతాయి. అయితే పంచభూతాలతోనే మనము నిర్మితమైనమని. అమ్మ కడుపులో పంచభూతాలతోనే మనము తయారు కాబడ్డాం. రేపు చనిపోతే కూడా మనని తగలబెట్టినా, నీళ్ళల్లో వేసినా, పూజ చేసినా చివరికి పంచభూతాలనే కలిసిపోతాం. ఈ పంచభూతాలకు అధిపతి మహాదేవుడిని. ఆ మహాదేవుడు చెప్పిందే ఈ వాటర్ ఆత్మకి అమృతం లాంటిదని చెప్పండి. కాబట్టి వాటర్కి చాలా ఇంపార్టెన్స్ ఉందండి. సృష్టిలో అయినా మనకైనా 70% వాటర్ ఉందండి, మన బాడీలో ఉంది. కాబట్టి కణజాలానికి అంతటికి మన లోపల వాటరే కారణం. కాబట్టి ఈ విధంగా మీరు వాటర్ కొరత తీసుకోవడానికి ఈ విధంగా మీరు చేయండి. ఈ విధంగా చేయండి. 20 minutes, 40 minutes చేయండి. కఫం ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి అవసరమైతే కాల్ చేయండి, కామెంట్ చేయండి.